నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో మనం అప్పుడప్పుడు సీజనల్గా దొరికే కొన్ని రకాల వెజిటేబుల్స్తో ఆ సీజన్లో మనం డిష్లు కానీ తయారు చేసుకుంటే సూపర్గా ఉంటాయి. కొంచెం టేస్ట్ కూడా మారుతుంది. మనకి ఏంటంటే రెయినీ తర్వాత మనకు వింటర్ స్టార్ట్ అయ్యే మూమెంట్లో చిన్న చిన్న ఆలు వస్తాయి, బేబీ పొటాటోస్. సో ఆ సీజన్లో వాటితో రకరకాలు చేసుకుంటుంటాం. నార్త్లో చేసుకుంటుంటారు, సౌత్లో కూడా చాలామంది కొంచెం వేపుడులు, మసాలాలు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం హెల్దీగా ఉండేట్టుగా సోయాతో చేస్తున్నాను, అంటే సోయా గింజలతో సోయా బేబీ పొటాటో కర్రీ. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా మనం ఏంటంటే ఒక పూట ముందుగా మనం సోయా గింజల్ని నానబెట్టుకోవాలి. ఇవి చాలా హై ప్రోటీన్గా ఉంటాయి కాబట్టి వీటిని మనం డైరెక్ట్గా ఎప్పుడు కూడా వాడలేము. ఒక పూట ముందుగా నానబెట్టేసి ఆ నీళ్లు పారేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసి మనం బాగా ఉడికించుకోవాలి. అప్పుడు దాంట్లో ఉండే కొంచెం ఆ ఎక్సెస్ కూడా వెళ్ళిపోయి అప్పుడు మనకి ఇవి తినడానికి అనువుగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం లిమిట్గానే ప్రోటీన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సోయా గింజలతో ఎప్పుడు కూడా మీరు ఏదైనా వంటలు తయారు చేసుకునేటప్పుడు ఈ మెథడ్ అనేది మీరు కంపల్సరీగా ఫాలో అవుతే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇవి ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకున్న సోయా గింజలు. అలాగే ఓకే, సో బేబీ పొటాటోస్ కూడా ఏంటంటే మనం ఉడికించేసుకొని తొక్క తీసేసి ఇలా రెడీ పెట్టేసుకోవాలి. సో సోయా గింజలు ఉడికించేసి బేబీ పొటాటోస్ కూడా ఉడికించి పెట్టేసుకుంటే మనకు డిష్ తయారు చేసుకోవడానికి రెడీగా అనమాట మనకి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. కొద్దిగా నూనె, ఓకే. సో కొంచెం ఈ డిష్ని రిచ్గా చేయడానికి కొద్దిగా నేను జీడిపప్పు వాడుతున్నాను. ఇది ఆప్షనల్. ఇది మనకు కొంచెం ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అనుకున్నప్పుడు ఇలాంటివి చేస్తే ఇంకొంచెం మనకు రిచ్గా కనిపిస్తుంది అన్నమాట డిష్ అనేది. కొంచెం దూరగా వేయించేసుకొని మనం లాస్ట్లో పైనుంచి కొంచెం గార్నిష్ లాగా వాడేసుకోవచ్చు. లేదు మన గ్రేవీలోనే కావాలనుకున్నప్పుడు ఇక్కడ నేను టమాటో పేస్ట్ అలాగే టమాటో ముక్కలు రెండు కూడా దీంట్లో వాడుతున్నాను. టమాటో పేస్ట్తో పాటుగా మనం ఈ జీడిపప్పును కూడా యాడ్ చేసేసి పేస్ట్లో వాడేసుకోవచ్చు. దహి ఆలు అని చెప్పేసి లేకపోతే చాట్ లాగా లేకపోతే స్నాక్ టైప్లో రకరకాలుగా చేసుకోవచ్చు మనం. అంటే సీజనల్గా దొరికే బేబీ పొటాటో చిన్న చిన్న సైజులో దొరుకుతాయి కదా, చూడడానికి కూడా బాగుంటుంది లుక్ అనేది డిష్కి. అంటే డిష్ని మనం టేస్ట్గా చేయడం కాదు, చూడడానికి కూడా మనకు కొద్దిగా లుక్ అనేది బాగుండాలి. ఓకే, సో బేబీ పొటాటోతో అలా వస్తుంది. సో కొన్ని రెస్టారెంట్లలో ఏంటంటే మనకు సీజన్గా మనకు దొరికినప్పుడు స్కూపర్తో కొంచెం అలా బాల్స్లా తయారు చేసేసి అలా కూడా చేస్తూ ఉంటారు. ఓకే, సో వీటిని మళ్ళీ మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం బౌల్లో. ఓకే, సో జీడిపప్పు రెడీ. దీంట్లో కొంచెం పోపు కూడా వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్. అంటే కొంతమందికి చేసుకునే కర్రీలో పోపు ఉంటే బాగుంటుంది కదా, సో అలాంటి వాళ్ళు పోపు వేసుకోవచ్చు. లేదంటే పోపు లేకుండా కూడా చేసుకోవచ్చు, బాగా వస్తుంది ఇది కూడా. కొన్ని ప్రాంతాల్లో ఆ పోపు ఉంటేనే కొంచెం ఆ కర్రీకి టేస్ట్ వస్తుందని చాలామంది కూడా ఆ పోపు వేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ కొంచెం పోపు వేస్తాను. మీ ఆప్షనల్, అది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని అవాయిడ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. ఇక్కడ మనకు స్పైసీకి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ చేసేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. సో గ్రేవీ కొరకు ఉల్లిపాయలు అలాగే టొమాటో కొన్ని ముక్కలు కొంచెం అక్కడక్కడ అలా ముక్కలా కనిపిస్తే బాగుంటుంది. ప్లస్ కొంచెం గ్రేవీ కూడా ఉండాలి కదా రైస్తో కానీ రోటీతో కానీ తీసుకున్నప్పుడు, కాబట్టి కొంచెం పేస్ట్ రూపంలో వాడుతున్నాను.
ఇవి కొంచెం మనకు పచ్చి వాసన పోతే సరిపోతుంది. అంటే మామూలుగా మనం ఎక్కువ దీంట్లో మసాలా వాడట్లేదు కాబట్టి ఉల్లిపాయలు మనకి గోధుమ రంగులోకి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది. సో ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మనకు చెప్పాను కదా కొద్దిగా మసాలా ఘాటు ఉండాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్కోసారి మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఏంటంటే కొద్దిగా వాటర్ మనం స్ప్రింకిల్ చేసేస్తూ కలుపుతూ ఉండాలి. లేదు అంటే ఒక బౌల్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి డైల్యూట్ చేసి అలా వేసుకున్న ఆ వాటర్ మనకి ఆవిరి అయ్యేంతలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలూకు ఆ పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది. మనం ఏ డిష్ వేపుడు చేసుకున్నా, మసాలా చేసినా, రెగ్యులర్ కర్రీ చేసుకున్నా అడుగు పట్టకుండా గిన్నెకి ఏదైతే గిన్నెలో మనం వంట చేస్తామో అది అడుగు పట్టకుండా చూసుకుంటే చాలు, ఆ డిష్ మనకి టేస్టీగా వస్తుంది. ఓకే. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి కొంచెం కమ్మటి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా పసుపు, అలాగే కారానికి తగ్గట్టుగా కారప్పొడి, సో పసుపు కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మనం అలా తిప్పకూడదు, ఎందుకంటే అవి తొందరగా పొడి రూపంలో ఉన్నాయి కాబట్టి అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది. ఆ తర్వాత వెంటనే మనం వేయాల్సిన పదార్థాన్ని వేసేసుకోవాలి. ఇక్కడ టమాటో ముక్కలు, అలాగే టమాటో పేస్ట్. గ్రేవీ కొంచెం ఎక్కువగా రావాలనుకుంటే ముక్కలుగా కాకుండా మొత్తంగా పేస్ట్లా వేసుకున్నా బాగుంటుంది. ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే టమాటో ముక్కల్ని మనం ముందుగానే ఉడికించేసుకొని కాస్త చల్లారిన తర్వాత పేస్ట్లా చేసుకుంటే కూడా ప్రాసెస్ అనేది కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది. అంటే ఆల్రెడీ అక్కడ అది ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మగ్గి, సో డిష్ అనేది తొందరగా మనకు రెడీ అయిపోతుంది. ఇంకొంచెం డిష్ మనకి బెటర్గా టేస్టీగా రావాలనుకుంటే కొద్దిగా ఆయిల్లో మనం ముందుగా ఆ బేబీ పొటాటోస్ను కొద్దిగా ఫ్రై చేసుకొని కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లోకి వస్తే బాగుంటుంది టేస్ట్ అనేది. బట్ కొంచెం హెల్తీ వైజ్గా తీసుకుంటే అదంతా సజెస్టబుల్ కాదు. సో డైరెక్ట్గా ఉడికించి కూడా వేసుకోవచ్చు. కొంచెం అప్పుడప్పుడు మనం గెస్ట్లు వస్తున్నారు ఏదైనా అకేషనల్గా చేసుకున్నా అన్నప్పుడు కొద్దిగా ముందుగా నూనెలో ఫ్రై చేసి పెట్టేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. సో ఇక్కడ మనం సింపుల్గా చేసుకుంటున్నాం టమాటో గ్రేవీలో. దీనినే మనం కొబ్బరి లేదా పల్లీలు, నువ్వులు, కాజు పేస్ట్ ఇవన్నీ వేసి కూడా కొద్దిగా మసాలా టైప్లో లేదా కుర్మా టైప్లో కూడా చేసుకోవచ్చు, సూపర్గా వస్తుంది. ఓకే. సో టమాటో కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోస్, అలాగే నానబెట్టి ఉడికించి పెట్టుకున్న సోయా గింజలు, ఓకే. సో ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది ప్రోటీన్ ఫుడ్ అనుకోండి ఇంకా దీంట్లో. బట్ పెద్దవాళ్ళకి అది పెట్టేటప్పుడు కొంచెం చూసి పెడితే బాగుంటుంది, ఎందుకంటే పిల్లలకైతే హై ప్రోటీన్ ఎక్కువ బాగానే ఉంటుంది. బట్ పెద్దల వాళ్ళకి కొంచెం ఏజ్డ్గా ఉన్న వాళ్ళకి క్వాంటిటీ అనేది కొంచెం చూసి పెట్టాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఈ బేబీ పొటాటోస్లో కూడా కొంచెం ఆ మసాలాలు అవన్నీ కూడా ఫ్లేవర్స్ బాగా పోవాలనుకుంటే ఉడికించిన తర్వాత కాస్త చల్లారాక ఫోర్క్తో కొంచెం చిన్న చిన్న రంధ్రాలు అలా చుట్టూతా కొట్టేస్తే ఆ గ్రేవీ అనేది ఆ రంధ్రాల ద్వారా కొంచెం లోపల వరకు వెళ్తుంది. ఆ ఆలు తిన్నప్పుడు కొంచెం చప్పగా కాకుండా కొద్దిగా ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి దాంట్లో తెలుస్తూ ఉంటుంది అన్నమాట.
చిన్న చిన్న టిప్సే మనకి. ఆయిల్ ఫ్రై చేసుకునే ముందు కూడా కొంచెం అలా హోల్స్ చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, ఇక్కడ లైట్గా ఓన్లీ ధనియాల పొడి వేస్తున్నాను. ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే కొద్దిగా గరం మసాలా పొడి కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఒకసారి అన్నీ బాగా కలిపేసి ఓకే మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గేస్తే మనకి డిష్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, మంచి స్మెల్ వస్తుంది, చూద్దాం. ఆ టొమాటో పులుపు, మనం ధనియాల పొడి ఒకటి వేసుకున్నాం కదా, సూపర్గా వస్తుంది. సింపుల్గా చేసుకున్న రిచ్గా ఉండే ప్రోటీన్ డిష్ ఇది. ఓకే, స్టవ్ ఆపేసేసి మనం డిష్ అవుట్ చేస్తాం. కొంచెం కొత్తిమీర, అలాగే అక్కడక్కడ జీడిపప్పు, ఓకే. సో వేడివేడిగా సోయా బేబీ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. సోయా బేబీ పొటాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గింజలు 1 కప్పు, ఉడికించిన బేబీ పొటాటోస్ 1/2 కేజీ, టొమాటోలు 4, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సోయా బేబీ పొటాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక అందులో పసుపు, కారం, టమాటా ముక్కలు, టమాటా ప్యూరీ, అలాగే ఉడికించుకున్న బేబీ పొటాటోస్, నానబెట్టి ఉడికించిన సోయా బీన్స్, సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కొత్తిమీర, ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా బేబీ పొటాటో కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా. సో కొంచెం టైం తీసుకొని చేస్తే మనం ఇలా హెల్తీ డిష్ ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పియర్తో కార్వింగ్ చేస్తున్నాను. ఒక డైనాసోర్ షేప్లో మనం ఈరోజు దాన్ని తీసుకొని వస్తామంటే స్లైసెస్లా కట్ చేసి అరేంజ్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి మనకు బాడీలా వస్తుంది, రైట్? రైట్. సో ఈ రెండు వచ్చేసి మనం ఇలా పెడతాం. ఓకే, సో ఫేస్లో ఇక్కడ టీత్ ముందుగానే జిగ్జాగ్గా కట్ చేసేసుకుందాం. ఓకే, రెండు కలిపేసి చేస్తే మనకు టైం అనేది కూడా సేవింగ్ అవుతుంది, నీట్గా వస్తుంది, ఈవెన్గా కూడా రెండో వైపు కూడా.
ఓకే. ఓకే, సో ఇలా నోరు ఓపెన్ చేసుకున్నట్టుగా మనం చూపిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి టేల్, అలాగే హ్యాండ్స్ దీంట్లోంచి మనం ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, సో హ్యాండ్ పైన ఒకటి, కింది వైపు, తర్వాత ఇక్కడ లెగ్, సో ఇది టోటల్గా మనకి ఏంటంటే ఈ కటింగ్ పైన ఉంటుంది. మనకు కావాల్సిన ఆ షేప్, అది డిజైన్ అనేది ఈ స్లైస్ల పైన మనం తీసుకొస్తాం. ఓకే, సో ఇక్కడ 2 స్లైసెస్ కట్ చేసుకున్నాం. దాన్ని మనం హెడ్ లాగా తీసుకున్నాం. జస్ట్ ఫుల్ స్లైస్, ఫుల్ లెంత్లో. అక్కడ వచ్చేసి మనకి బాడీ వచ్చేసింది. ఇంకొక పీస్ మనకు టేల్, చిన్న ముక్కలు వచ్చేసి మనకు హ్యాండ్స్లా పెట్టేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లెగ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా, మనం మామూలుగా మూవీస్లో చూసినా, మనం ఇంటర్నెట్లో చూసినా కానీ. సో కాబట్టి ఇది కాస్త నేను పెద్దగా ఇచ్చాను. సో ఓవరాల్గా మనకు అయిపోయింది. జస్ట్ ఇక్కడ ఒక ఐ పెట్టేస్తే మనకి డైనోసార్ అనేది షేప్ ఫుల్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్కువగా కష్టపడకుండా మనం సింపుల్గా కూడా కార్వింగ్స్ని ఇలా ట్రై చేయొచ్చు. బట్ ఏంటంటే ఫస్ట్గా మనకు కొంచెం ఆ షేప్ అనేది తెలిసి ఉండాలి. కొద్దిగా డ్రాయింగ్ అనేది మనకు కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే ఇలాంటి డిజైన్స్ని మనం హ్యాపీగా తయారు చేసుకుంటే ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది, అది ఏ సైజులో ఉంటే బాగుంటుంది, హెడ్కి, బాడీకి, తర్వాత టెయిల్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి కావాల్సిన సైజ్ అనేది కొంచెం డ్రాయింగ్ వల్ల మనకు అది ఐడియా అనేది ఈజీగా వచ్చేసింది. చూసారు కదా, ఒక పియర్తో మనం హ్యాపీగా పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా తినరు అనుకున్నప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్లలో మీరు కట్ చేసి వాళ్ళకి ఇలా డిస్ప్లే ఇచ్చారనుకోండి, హ్యాపీగా మీ చేతిలోంచి లాగేసుకొని తినేసేస్తారు. ఓకే, సో కంపల్సరీ ట్రై చేస్తూ ఉండండి. పిల్లల కోసమైనా ట్రై చేయండి, మీకు హ్యాపీగా కార్వింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం డిఫరెంట్ కలర్స్లో కావాలనుకున్న క్యారెట్లో చేసుకోవచ్చు, లేకపోతే దోసకాయలో చేసుకోవచ్చు, గుమ్మడికాయలో చేసుకోవచ్చు. అలా కలర్ఫుల్గా కూడా మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో ట్రై చేస్తూ ఉండండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయ పైన ఉండే ఆ తొక్క తీయడం చాలా కష్టంగా ఉంటుంది. అది పెద్ద టాస్క్. అది దానికోసం ఏంటంటే సింపుల్ చిట్కా. మనం అంటే ఒక పూట ముందుగా మనం ఆ వెల్లుల్లిపాయలను ఒక పాలిథిన్ కవర్లో వేసేసి, లేకపోతే ఒక స్టీల్ డబ్బాలో కానీ వేసేసి, మూతున్న దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం మరుసటి రోజు తీసేసి మీరు పొట్టు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. అంటే కొంచెం ఆ చలువ వల్ల కొద్దిగా మెత్తబడిపోయి ఈజీగా వస్తుంది. ఇదేంటంటే మనకు ఒక్కొక్కసారి మార్కెట్లోకి కొత్త వెల్లుల్లిపాయలు గడ్డలు వస్తుంటాయి కదా, సో వాటితో కొంచెం కష్టం అవుతుంది. కొంచెం పాతగా ఉండేసి మనకి రెగ్యులర్గా వాడే వాటికి ఈ చిట్కా అనేది బాగా పనిచేస్తుంది. సో కార్వింగ్ అంటే
పెద్ద పెద్ద ఐటమ్స్నే కాదండి, చిన్న చిన్నగా మనం స్లైసెస్ రూపంలో కట్ చేసి కూడా ఇలా డిజైన్గా అరేంజ్ చేసుకుంటే కార్వింగ్ అనేది మనకు వచ్చినట్టే. ఓకే, సో తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. సో వేడివేడిగా సోయా బేబీ పొటాటో కర్రీ రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను నేను. సింపుల్గా చేసుకున్నా, చాలా చాలా బాగుంది. దీంట్లో ఇందాక చెప్పాను కదా, ఇంకొంచెం మనకు మసాలా ఫ్లేవర్ కావాలంటే గరం మసాలా పొడి కానీ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మసాలా పేస్ట్ ఏదైనా మనం కాజుని పేస్ట్లా చేసి వేసుకుని కొంచెం మీకు మా మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది. ఇక్కడికి ఆ టమాటా పులుపుతో ఆ ధనియాల పొడి దాంట్లో వేసుకున్న ఆ సోయా గింజలు కూడా బాగా మగ్గేసి మనకి ఆ పులుపుతో బేబీ పొటాటోస్ మధ్య మధ్యలో సూపర్గా ఉంది. ఫైనల్గా నేను పైనుంచి కొంచెం జీడిపప్పు వేసాను కదా, క్రంచీగా చాలా చాలా బాగుంది. ఇది రైస్కి కానీ లేకపోతే చపాతీ పూరి దేంతో కాంబినేషన్ తీసుకున్నా సూపర్గా ఉంటుంది. సో కంపల్సరీ ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.